మీడియా 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 దేవుడి కండి దేవుడి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆటంకం లేకుండా ఎవరు స్టేజీ దగ్గర రాకూడదు. దయచి సెల్ ఫోన్లు కూడా అందరూ స్విచ్ ఆఫ్ సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తారని మరి కోరిక చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. బాబు పక్కండి పక్కండి. భక్తాదులు అందరూ కూడా సుఖాసనంలో ఈ స్థానాల్లోనే అక్కడ ఏర్పరిచినటువంటి ఈ స్థానాల్లో సుఖాసనులై ఉండవలసిందిగా మాది గురుదేవుడు ప్రవచనానికి సిద్ధంగా ఉన్నారు. గురుదేవుడు ఇక్కడ ప్రవచనాన్ని ఆరంభం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా అందరూ కూడా గురుదేవుడు ప్రవచనం ఆరంభం కాబట్టి చేస్తున్నారు కావున అందరూ కూడా శ్రద్ధాభక్తులను ఆలయించవలసిందిగా మనవి. దయచేసి భక్తులు గ్రామస్తులు అందరూ కూడా ఆలయించారు. జై శ్రీమన్నారాయణ. దయచేసి అందరూ కూర్చోవాలి. ఓం నమో వెంకటేశాయ. దయచేసి అన్యదా భావించవద్దు. అందరూ నిశ్శబ్దం కొట్టే శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభ్య నమస్కారం. నేను ఇక్కడికి దగ్గరలోనే ఉన్నప్పటికీ ఈ క్షేత్రానికి దర్శనం కోసం రావడం ఇదే ప్రప్రథమం. ఈ క్షేత్రం యొక్క వైభవం గురించి, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి చదివిన తర్వాత, విన్న తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహానికి నేను పాత్రుణ్ణి కావాలి అని ఇవాళ దర్శనం కోసం, ప్రవచనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలియుగంలో ఆరాధింపబడేటటువంటి ప్రథమ దైవతం.
కలవు వెంకటనాయక అని. వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు. కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగ దయచేసినవి సలలిత కరుణాహృదయము కలలో నలువరువరాదు కన్యకలాక్ష అంటారు. మిగిలిన అవతారాలన్నీ ధర్మ సంస్థాపన కోసం వచ్చి ఆయన ఏ అవతారం స్వీకరించినా ఏ రూపంలో భూమి మీదకి వచ్చినా ప్రధానమైనటువంటి ధ్యేయం మాత్రం ధర్మాన్ని స్థాపన చేయడం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ధర్మాన్ని నిలబెట్టడమే భగవంతుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ధర్మము అన్న మాటకు అర్థం ఏంటంటే దేశకాలముల యందు ఎవరు ఏది చేయాలో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడానికే ధర్మము అని పేరు. అటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు కూడా పెద్దపీట వేసి అవతార స్వీకారం చేస్తాడు. అట్లా ఎన్నో అవతారాలు స్వీకరించాడు. వీరోద్ధారణ మంగళాభరణ బుద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోరీ దివ్య కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు. మనకి పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే వేదవ్యాస భగవానుడు మనకు అందించిన అష్టాదశ పురాణాలని పరిశీలన చేస్తే భగవంతుడు ధర్మ సంస్థాపన కొరకు ఎన్నిసార్లు అవతార స్వీకారం చేసి భూమి మీదకి వచ్చాడో అర్థమవుతుంది. మనకి పురాణములలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైన విషయములు ఎంత ప్రామాణికంగా స్వీకరిస్తామో స్థల పురాణాలని కూడా అంతే ప్రామాణికంగా స్వీకరిస్తారు. స్థల పురాణములు ఏమున్నాయో అవన్నీ కూడా వ్యాసకృతమైన అష్టాదశ పురాణములలో కనిపించే తీరాలి అని నియమం ఉండదు. ఒక్కొక్క దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయం ఏ కారణం చేత వచ్చింది, అక్కడ భగవంతుడు ఏ కారణం చేత వేశాడు, ఎందుకు అటువంటి భంగిమని పట్టి ఉన్నాడు, ఈ విశేషాలన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి కుటుంబముల వలన పరంపరాగతంగా జరిగేటటువంటి అర్చనలో పాల్గొనే శ్రీరామాయణంలో తప్పకుండా ఉండి తీరాలి అని నియమని చెప్పరు. స్థల పురాణం అన్నది ఏ క్షేత్రానికి ఆ క్షేత్రంలో అక్కడ భగవంతుడు ఆరూపంతో ఎందుకు విధించాడు అన్నదాన్ని మనకి తెలియజేస్తుంది. అయితే ఏ క్షేత్రంలో భగవంతుడు ఏ రూపంలో కనిపండి అది ఆ అవతార తత్వం వ్యాసుడి చెప్పినది ఏది ఉంటుందో దానికి మాత్రం కట్టుబడి ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని పరిశీలన చేస్తే ఈ అప్పలపల్లి క్షేత్రంలో ఉన్న స్వామివారికి బాలబాలాజీ అని పేరు. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గారిని బాలాజీ అని పిలుస్తాడు. బాలాజీ అని ఎందుకు పిలుస్తాడు అంటే అమ్మవారి స్వరూపంగా వెంకటేశ్వరుడు ఉన్నాడు. అదే భగవానుడు విష్ణువు, అదే భగవానుడు శివుడు, అదే భగవానుడు భగవతి. భగవంతుడు అన్న శబ్దంలోకి అన్నీ వచ్చేస్తాయి తప్ప వేరు వేరుగా ఉండే అవకాశం లేదు. స్త్రీ పురుష నపుంసక మూర్తిము కాక దివ్య కవన రమాది మూర్తిము కాక కర్మ గుణ వేద సరసప్రకాశి కాక వెనుక నందియు కాకడు విభూతలంతుడు భాగవతం. యథార్థానికి భగవంతుడు స్త్రీ కాడు, భగవంతుడు పురుషుడు కాడు, భగవంతుడు నపుంసకుడు కాడు, భగవంతుడు కంటికి కనపడేటటువంటి ఏ ఒక్క రూపము కాదు. వేదమే ఆ విషయాన్ని చెప్తూ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య రాట్టు సాధన చేసి చిలికిన తర్వాత పైకొచ్చినట్టు జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి జగన్నాథుడు, లోకమంతటా నిండి ఉన్న లోకేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణం చేసి సాధన చేస్తే లోపల ప్రకాశించి దర్శనమిస్తాడు. అప్పుడు ఈ లోకమంతా భగవత్తత్వంగానే ప్రకాశిస్తుంది. అటువంటి భగవత్తత్వము ఏది ఉన్నదో అది కేవలము ఈయనే అని చెప్పడం సాధ్యం కాదు. ఒకరు భగవంతుణ్ణి శివస్వరూపంతో ఆరాధన చేయడానికి బాగా అలవాటు పడిపోయాడు అనుకోండి, అదే భగవన్మూర్తి శివస్వరూపంగా సాక్షాత్కరిస్తాడు. అందుకే వెంకటేశ్వరుడు కొందరికి శివస్వరూపంగా కనపడతాడు, కొంతమందికి అమ్మవారి స్వరూపంగా కనపడతాడు, కొంతమందికి విష్ణు స్వరూపంగా కనపడతాడు.
ఎవరు ఏ రూపంతో ఆరాధన చేశారో ఆ రూపంతో కనపడడం భగవత్ తత్వం యొక్క గొప్పతనం. అది ఆయనే అంటాడు భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. పరిత్రాణాయ సాధూనాం, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వారు ఏ రూపంతో భగవంతుడు ఉంటాడు అని నమ్మి విశ్వసించి ఆయనను ఆరాధన చేస్తున్నారో వారికి ఎక్కడ చూసినా ఆ రూపంలోనే కనపడుతూ ఉంటాడు. అంతటా అలాగే కనపడతాడు. ఒక్కొక్కరు రామచంద్రమూర్తి ఎందు గొప్ప భక్తిని పొంది ఉంటారు. అప్పుడు ఈ లోకమంతా కూడా రామమయం జగత్ అంతా రాముడిగానే కనపడుతుంది. మారీచుడు వైరభక్తితో ఉపాసన చేశాడు. అది సాత్విక భక్తి కాదు. నేను రామాయణాన్ని పరిశీలన చేస్తే రామచంద్రమూర్తి ఎందు శత్రుభావనతో ఉపాసన చేశాడు మారీచుడు. అట్లా ఉపాసన చేసినా ఏ భావంతో పట్టుకున్నా భగవంతుణ్ణి పట్టుకున్నాడా లేదా అన్నది ప్రధానం. కానీ వైరభావంతో శత్రుభావంతో భగవంతుణ్ణి పట్టుకోకూడదు. సాత్విక భావనతోనే పట్టుకోవాలి. కానీ తెలిసో తెలియకో అట్లా పట్టుకున్నారు కంసుడు, అట్లాగే మారీచుడు మొదలైన వాళ్ళు వైరభావంతో శత్రుభావంతో పట్టుకున్నారు. ఏ భావంతో పట్టుకున్నారు? కామోత్కంఠతమోపికల్ భయమునం కంసుడు. కంసుడు భయంతో వచ్చేస్తోంది, అష్టమగర్భంలో కృష్ణావతారం వస్తుంది, నన్ను చంపేస్తాడు చంపేస్తాడు చంపేస్తాడని భయపడుతూ పట్టుకున్నాడు. భయం చేత పట్టుకున్నాడు. భయమునం కంసుడు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య నృపకులు. ఆయన ఎందు శత్రుభావంతో శిశుపాలుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు. సంబంధులై వృష్ణులు, మేము వృష్ణి వంశంలో ఆయనతో పాటు అదే వంశంలో పుట్టామన్న భావంతో వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళు ఆయన్ని పట్టుకున్నారు. ప్రేమన్ వీరం, పాండవులు ప్రేమతో పట్టుకున్నారు కృష్ణుడు. భక్తి మేము అంటే నారదుడు చెప్తున్నాడు, భక్తితో నారదాదులు పట్టుకున్నారు. ధిక్కరించి ద్వేషభావం పెట్టుకున్న సుదర్శన చక్ర ధారల చేత కంఠం కరగబడినప్పుడు ఆయనలో ఉన్న జ్యోతి కృష్ణ పరమాత్మ ఎందు ఐక్యమైపోయింది. మారీచాదులు రామచంద్రమూర్తి ఎందు వైరభావం పెట్టుకున్న చిట్ట చివరికి ప్రాణం పోయేటప్పుడు రాముడి కంఠం వచ్చేసి రాముడి ఎందే ఐక్యమైపోయాడు. కానీ భక్తి అనేటటువంటిది చాలా గొప్ప భావన. ఆ భక్తి అన్న భావనతో ఒక రూపాన్ని భగవంతుడికి ఊహ చేసి ఆయన ఇట్లా ఉంటాడు అన్న నమ్మకంతో వేదాహమైకం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపాడే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటుంది వేదం. ఈ రూపంతో భగవంతుడు ఉంటాడు అని భావన చేసి ఆ రూపంతో భగవంతుడిని పట్టుకున్నప్పుడు ఆ రూపంతోనే కనబడతాడు. అది భగవత్ తత్వానికి ఉపాసనలో ఉండే గొప్ప రహస్యం తప్ప నిజానికి ఆ రూపం ఒక్కటే భగవంతుడై ఉండడు. అట్లా అయితే సనాతన ధర్మంలో యథార్థానికి నారాయణుడు కానిది లేదు. సర్వం నారాయణమయం జగత్. అదే కదా ప్రహ్లాదుడు అన్నది, ఇందుకలడు అందులేడని సందేహము వలదు చిక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రడి వింటే. ఆ భావనతో పట్టుకున్న వాడికి అంతటా భగవతత్వమే కనపడుతుంది. అన్ని అవతారాలు ధర్మ సంస్థాపన కొరకు వచ్చాయి. అన్ని అవతారాలు భక్తుల్ని సంరక్షించడానికి వచ్చాయి. ఒక్క వెంకటేశ్వర అవతారం మాత్రం మిగిలిన అవతారాలకన్నిటికీ కూడా మినహాయింపు. అటువంటి అవతారం శ్రీమన్నారాయణుని యొక్క అవతారాలలో ఇక ఏదీ లేదు. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అంటారు. వెంకటాద్రితో సమానమైన స్థానము ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. వెంకటేశ్వరుడితో సమానుడైన దేవుడు ఇక పూర్వము లేడు, ఇక పైన రాడు. అదేంటి ఆ భగవంతుడే కదా వచ్చేది. మరి అటువంటప్పుడు ఆయన ఇక అటువంటి అవతారంగా రాడు అని ఎందుకు అన్నారు అంటే మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంది. మిగిలిన అవతారాలలో పాపాలు చేస్తే, అధర్మం చేస్తే పుట్టుక కత్తిరించేస్తాడు, వాళ్ళని సంహారం చేస్తాడు. అందుకే కృతేతు నారసింహో భూ త్రేతాయాం ప్రభులంతన.
ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక అంటారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం చాలా ప్రధానమైనటువంటి అవతారం. కులేతు నారసింహోభూ, కృతయుగంలో నరసింహావతారం హిరణ్యకశిపుడిని సంహారం చేసింది. అట్లాగే త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహరించాడు. పాపం చేసి అధర్మం వైపు ఉంది. కృష్ణ పరమాత్మగా కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఎందరో అధర్మాత్మల్ని మట్టు పెట్టాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వెంకటేశ్వర అవతారానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, వీడు పాపం చేశాడు, వీడు అధర్మంలో ఉన్నాడు కాబట్టి వీడిని నేను చంపేస్తాను అని చంపడం. ఎందుకు చంపడు, ఎందుకు రక్షిస్తాడు? కలియుగంలో వెంకటేశ్వర అవతారం అంత గొప్పదవడానికి కారణం ఏమిటి అంటే, కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత పాపము చెయ్యాలన్న అనురక్తి ప్రధానంగా ఎవరికి ఉంటుంది అంటే మనుష్యుడికి ఉంటుంది. మీరు అందుకే చూడండి, 84 లక్షల జీవరాశులలో ఎప్పుడూ తమ జీవన విధానానికి అట్లాగే కట్టుబడి ఉండిపోయేటటువంటివి మిగిలిన ప్రాణులన్నీ కూడా. ఒక కుక్క ఉందనుకోండి, ఇప్పుడు కుక్క ఎట్లా బ్రతికిందో ఇప్పటికీ కుక్క అంటే అట్లాగే బ్రతుకుతుంది. అది తినే ఆహారం అట్లాగే ఉంటుంది, అది బ్రతికే విధానం అట్లాగే ఉంటుంది, అది బిడ్డల్ని కండం అలాగే ఉంటుంది, పోషించడం అలాగే ఉంటుంది, మరణించడం అలాగే ఉంటుంది. ఒక ఉడతని తీసుకోండి, కాకిని తీసుకోండి, పిల్లిని తీసుకోండి, సింహాన్ని తీసుకోండి. ఇప్పుడు పూర్వకాలం నుంచి క్రూర మృగాలన్నీ అరణ్యాలలో ఉన్నాయి. ఇప్పటికీ అరణ్యములను ఆశ్రయించి క్రూర మృగాలు ఉంటాయి. అప్పటికీ ఇప్పటికీ మాంసాహార ప్రాణులు సింహం, పులి లాంటివి మాంసం మాత్రమే తింటాయి. కుండీలు, ఆవు లాంటి ప్రాణులు కేవలం శాకాహారం తింటాయి తప్ప ఏ కారణం చేత మాంసం ముట్టవు. కానీ అనేకమైనటువంటి మార్పులు చెంది తను ముద్రణ చేసుకున్నటువంటి ఆ కాగితాలకి తాను ఆపాదించుకున్న విలువ కోసం అన్ని కట్టుబాట్లు తప్పిపోయి ధర్మాన్నంతటినీ వదిలిపెట్టేసి పరమ స్వార్థంతో ప్రవర్తించి చిట్ట చివరికి భూమికి భారమైపోయేవాడు ఎవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే. అందున కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రమాదం ఎందుకు ఎక్కువైపోతుంది అంటే, కలియుగంలో రాక్షసులకు గుర్తించడానికి ఉపాధి ఉండదు. మిగిలిన యుగాలలో రాక్షసుల్ని గుర్తుపట్టడానికి వాళ్ళ ఉపాధి వాళ్ళకు ఉంది. నేను బల్లి అన్నాను అనుకోండి, బల్లికి ఒక శరీరం ఉంటుంది, ఎప్పుడు బల్లి ఒక్కలాగే ఉంటుంది, దాన్ని చూడగానే ఇది బల్లి అని తెలుస్తుంది. నేను కుక్క అన్నాను అనుకోండి, కుక్కని చూడగానే గుర్తుపట్టడం తేలిక, ఇది కుక్క అని తెలుస్తుంది. పూర్వయుగాలలో కృతయుగం మనసులోనే రాక్షసులు కూర్చొని ఉంటాడు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవకాశం కలిగితే అప్పుడప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసులు విజృంభిస్తాడు. అప్పుడు మనిషే రాక్షసుడైపోతాడు. అయిపోయి భయంకరమైనటువంటి కృత్యములు, చేయరాని మహాపాపములు, మహాపాతకములు, ఊహకు కూడా అందనటువంటి భయంకరమైన పాపములన్నీ మనిషి చేతనే రాక్షసులు జయిస్తాడు. అప్పుడు ఎంతమంది మనుషుల్ని చంపేయడం సాధ్యం అవుతుంది? ఎంతమందిని చంపేస్తారు? అన్ని జన్మలలోకి మనుష్య జన్మ చాలా గొప్ప జన్మ అని భగవంతుడే అంటున్నాడు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. అటువంటి మనిషిని ఎంతమందిని చంపుతారు పాపం చేశారని? అందుకని కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మనుష్యుల్ని చంపడం కాదు, మనుష్యుల యొక్క మనసులో తిష్టవేసిన రాక్షసుల్ని తరిమి కొట్టడానికి లోకానికి అంతటికీ కూడా వేదాన్ని, శాస్త్రాన్ని ప్రబోధం చేసి మీరు శాస్త్రానికి కట్టుబడి బ్రతకండి, మీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించకూడదు, ధర్మం ప్రధానమని మనకి నిరూపణం చేయడానికి అదే భగవంతుడు భూమి మీద ఆవిర్భవించాడు. అలా వచ్చినటువంటి అవతారమే శంకర భగవత్పాదుల యొక్క అవతారం. శంకరాచార్యులు వారు వచ్చి అవైదిక వాదనలు ఖండించి వేద ధర్మాన్ని నిలబెట్టి ఉండి ఉండకపోతే ఇవాళ శ్రీరామనవమి లేదు, శ్రీకృష్ణాష్టమి లేదు, దేవాలయ వ్యవస్థ లేదు, ధర్మాచరణం అన్న మాటే లేదు. శంకరాచార్యుల వారి అవతారం వచ్చి 72 అవైదిక మతాల్ని ఖండించి
వేదధర్మాన్ని నిలబెట్టి సామాన్యమైన స్తోత్రం దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు అందించి జగద్గురువుగా నిలబడ్డారు కాబట్టి సనాతన ధర్మం నిలబడింది. అందుకని గురువుగా వచ్చి మనుష్యుల యొక్క మనసులలో ఉన్న రాక్షసుల్ని తొలగిస్తాడు. అలా తొలగించడానికి ఎందరో గురువుల రూపంలో అలా వస్తూనే ఉంటాడు. రామకృష్ణ పరమహంసగా వచ్చాడు, భగవాన్ రమణ మహర్షిగా వచ్చాడు అరుణాచలంలో, వివేకానందుడిగా వచ్చాడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిగా వచ్చాడు, చంద్రశేఖర భారతీ స్వామి వారిగా వచ్చాడు, భగవత్ రామానుజులుగా వచ్చాడు, భగవత్ మధ్వాచార్యుల వారిగా వచ్చాడు. ఎందరో గురువుల రూపంలో వచ్చి ఆ దేశకాలములను బట్టి అందరూ పట్టుకోగలిగిన మార్గాన్ని ఉపదేశం చేస్తూ అందరూ ధర్మమునందు అనురక్తి పొందడానికి గురువుగా నిలబడతాడు. ఇంత గురువుగా ఆయన నిలబడి ప్రబోధం చేసిన విన్నదంతా కూడా నీటి మీద వ్రాసినటువంటి వాంగ్మయం అయిపోతుంది. నేను ఏదైనా కాగితం మీద వ్రాసాను అనుకోండి, అది అట్లా నిలబడిపోతుంది. నేను కాగితం మీద రాయకుండా ఎన్నో విషయాలు నీళ్ల మీద రాశాను అనుకోండి, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నేను అమూల్యమైనటువంటి విషయాలన్నీ రాశాను. మీరందరూ కూడా ఇవి తరతరాలు చదువుకోవచ్చు. అంత గొప్ప బాగా ఊడ్చుకోకుండా మళ్ళీ 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 నీటి మీద రాత చెరిగిపోయినట్టు చెరిగిపోయి అధర్మమునందు మనసు ప్రవర్తించేటట్టుగా చెయ్యడం కలిపురుషుడి యొక్క లక్షణం. నిజానికి ఎక్కడ పూజ చేసినా సంకల్పం చెప్పినప్పుడు అనేక విషయాలు చెప్పక్కర్లేదు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అది ఋషులు ఇచ్చేది. అది అడిగితే చాలు. మన అర్థము ధర్మమునకు కట్టుబడాలి. నేను సంపాదించేదేదో అది ధర్మమునకు కట్టుబడాలి. నేను ఖర్చు పెట్టేదేదో అది ధర్మమునకు కట్టుబడాలి. నాకు ఒక కోరిక పుడితే ధార్మికమైనదా కాదా నేను పరిశీలించుకోవాలి. నేను ఒక కోరిక తీర్చుకుంటే ఇది తీర్చుకుంటే భగవంతుడు సంతోషిస్తాడా అని పరిశీలించాలి. ధర్మమునకు అర్థము ధర్మమునకు కామము కట్టుబడ్డాయి అనుకోండి, అదే నిర్విషయ భక్తి. కానీ ఇప్పుడు ఒక్కడిని వైద్యశాలలో పడి ఉన్నాను, బయటికి వెళ్తామో తెలియదు, వెళ్ళమో తెలియదు. ఇటువంటి భయంకరమైన స్థితిలో పడిపోయాను. కడుపు నిండా నా అంత నేను అన్నం కలుపుకొని తిరగలేదు, నా ఊపిరి నేను తీయలేదు. ఇటువంటి దౌర్బల్యంతో పిలుస్తాడు. పిలిచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తండ్రి నీకు నేను నిలువులో పిలుస్తాడు. నిలువు దోపిడి అంటే ఎన్ని పాపాలు చేసి పెంచి పెట్టుకున్నాను ఇవన్నీ ఇచ్చి నీకు చేసేస్తాను. అందుకని కలిబాధమాంప తిరుమల కలియుగ వైకుంఠమనక దయచేసిన మీ సబలిత కరుణామృతయము కలలో మాయమైపోయింది. కలుపులు తీస్తారు, నేను కాపాడకపోతే గందరగోళం అయిపోతుందని ఆయన భూమిలో వచ్చి ఒక దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు, ఓ పక్క స్కందం పూర్తవలేదు, ఘట్టం పూర్తవలేదు అని ఆవిడ పంచబడుతుంది. ఆ పంచి చిల్లిపోయి ఒక ముక్క ఆవిడ చేతిలో ఉండిపోయి చిల్లిపోయిన పంచతోటి ఆయన వెళ్ళిపోయి 19 మీద నిల్చున్నాడు వెంకటేశ్వరుడు. పంచబడి తలుపులు తీశాడు. తలుపులు తీస్తే చిల్లిపోయిన పంచతో వెంకటేశ్వర స్వామి చెప్పాడు. రాత్రి దేవాలయంలో దొంగలు పడ్డారేమో అని చూస్తే ఎక్కడ ఏమీ మరి పంచెట్లా చిరిగిపోయింది అంటే ప్రతిరోజు వెంకటేశ్వరుడు కరికొండ వెంకమాంబ గారి ఇంటికి వెళ్తాడు. ఆవిడ భగవత్ కథ చెప్తుంది. ఆవిడికి తప్ప ఇంత స్వాతంత్ర్యం ఎవరికి లేదు. ఆయన పంచపట్టుకోగలిగినంత స్వాతంత్రం ఆవిడకి ఒక్కదిగే ఉంది. ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంల బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.